బట్టి దేవుని ఆలయంలో దేవుని నన్ను చూస్తున్నాడు. ఇదిగో దేవుని దగ్గరికి నేను హృదయపూర్వకంగా ఆరాధన చేయాలని మనసు కలిగి అందరం నోరు తెరిచి కొంతసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఉదయం నా కంఠస్వరం మీకు వినబడలేమని. అమ్మా, మీ కంఠస్వరం దేవునికి వినబడేటట్లుగా మనం హృదయపూర్వకంగా ఆరాధన చేయగలుగుతున్నామా? దేవుడిని స్వరం వేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, ఆయన కనపరచాలని, ఆయన మహిమపరచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కదా. నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఆయన స్తుతించగలుగుతున్నావా? దేవా, ఎంత ప్రేమను, కనికరాన్ని, జాలిని మాపై చూపిస్తున్న దేవుడు. ఆయన ఆరాధించడానికి నాకు ఏమున్నాయని అనుకుంటున్నావా? ఆయన ఆరాధించడానికి నాకు ఏ మేలు జరిగిందని అనుకుంటున్నావా? అక్షణం వరకు మనం బ్రతుకున్నామంటే అది కేవలం ఆయన కృపే, ఆయన దయే కదా. తెలుగు చూడలేని వాళ్ళు అనేక మంది మనం వచ్చినప్పటికీ మనమైతే సజీవమైన రకాల చాటున దేవుడు మనల్ని కాపాడుతూ, బలపరుస్తూ, క్షేమాన్ని ఇస్తూ ఆదరిస్తున్న గొప్ప దేవునికి కొంత సమయము మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, దేవా కొన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నాకు సమస్తం ఇచ్చిన దాన్ని బట్టి కాదు కానీ అయ్యా నా పైన చూపిస్తున్న ప్రేమను బట్టి, అయ్యా నన్ను బ్రతుకుచ్చిన కృపను బట్టి, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చిన కృపను బట్టి, ఇదిగో నీ కృతజ్ఞత
ఆనందిస్తానయ్యా. నువ్వు చేసిన మేళ్ళు నేను మర్చిపోనయ్యా. నువ్వు చేసిన ఉపకారాలను నేను మర్చిపోనయ్యా. నువ్వు ఇచ్చిన దీవెనను నేను మర్చిపోనయ్యా. నెల వెళ్ళ నేను ఆనందిస్తాను. చెప్పగలుగుతున్నాం ఈ మాట దేవునితో హృదయపూర్వకంగా వాక్యం సాగిస్తా ఉంది కదా. నీ ప్రాణంతో చెప్తావా, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని. మర్చిపోయే వారిగా ఉంటున్నామా? మర్చిపోతేనే దేవుని స్తుతించలేవు కదా. మర్చిపోతేనే కదా దేవుని ఆనందించలేవు కదా. మర్చిపోతేనే కదా కన్నీరు కాల్చకుండా ఉండగలుగుతున్నావు కదా. ఆయన చేసిన మేలు జ్ఞాపకం ఉంటే ఈ కళ్ళలో కన్నీరు రాకుండా ఆగదు. ఆయన చేసిన ఉపకారాలు గుర్తుంటే ఆయన స్థుతించకుండా మౌనంగా ఉండలేవు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఒకసారి హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందామా? మనుషుల కోసం కాదు మనం ఉంచుంది, మనుషుని కాదు మనం ఆరాధిస్తా ఉంది. ఇదిగో తన ఆశతో నీ పక్కనే ఉండి ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ఉందామని ఆలోచన కలిగి, దేవా సజీవుడైన నిన్ను నేను ఆరాధిస్తా ఉన్నానయ్యా. నన్ను చూచుచున్న దేవుడవు, నన్ను పరీక్షిస్తున్న దేవుడవు, నన్ను పరిశోధిస్తున్న దేవా, ఇదిగో నేను మేము ఆరాధిస్తున్నామయ్యా అని హృదయపూర్వకంగా చెప్తాం. నేను బిగ్గరగా చెప్తాను, నీ మేలులకై అన్నప్పుడు అందరూ కలిసి ఆరాధన చెప్తాం. దేవుని ఎలా ఎన్ని విధాలుగా మనం ఆరాధించవచ్చో ఒకసారి ఇవన్నీ మనం కలిసి పాడతాం. నీ మేలులకై అన్నప్పుడు మీరు అందరం కలిసి హృదయపూర్వకంగా పెదవులతో కాదమ్మా, దయచేసి హృదయపూర్వకంగా చెప్తాం, ఆరాధన చెప్తాం. ఈ దీవెనకై అన్నప్పుడు ఆరాధన చెప్తాం. అందరం హృదయపూర్వకంగా పలుకుతాం ఈ మాటలు. నీ మేలులకై నీ దీవెనకై నీ ప్రేమకై నీ జాలికై నీ కృపకై ఈ స్థితి కొరకై ఆరాధించడానికి ఎన్ని స్తుతులు ఆరాధనలు కోట్ల స్తోత్రాలు చెల్లించిన రుణాన్ని తీర్చలేము కదా. ఎక్కడున్న ప్రతి బిడ్డ హృదయపూర్వకంగా ఆరాధించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడమ్మా. దేవుని ఆశలు మీరు తీర్చగలిగే వారిగా మనం ఉండగలుగుతున్నామా? హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మన రూప ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం ఏకీభవిస్తూ దేవుని ఆరాధన చేస్తాం. I am able to
చేసుకుంటున్నామమ్మా.